వైఎస్ జగన్ పాదయాత్రకు సిద్ధపడుతున్నారు. వచ్చే ఏడాది నుంచి పాదయాత్ర చేయాలని నిర్ణయించారు. అందుకు సంబంధించి గ్రౌండ్ వర్క్ కూడా సిద్ధమవుతోంది. అయితే ఈ పాదయాత్రలో అధికార పీఠాన్ని అందుకోవాలని గట్టిగానే భావిస్తున్నారు. అయితే గతం మాదిరిగా పాదయాత్ర వర్కౌట్ అవుతుందా? రెండోసారి ఆ ప్రయోగం ఫలిస్తుందా? ప్రజలు నమ్ముతారా? లేకుంటే వైసీపీ శ్రేణులకు ఆనందం పంచడానికి ఈ పాదయాత్ర పరిమితమవుతుందా? ఇప్పుడు ఇదే బలమైన చర్చ. అయితే ప్రతి సమావేశంలో తన పాదయాత్ర గురించి గొప్పగా ఊహిస్తూ చెబుతున్నారు జగన్. దాన్ని బట్టి ఆయన పాదయాత్రపై ఎంత ఆశలు పెట్టుకున్నారో అర్థమవుతోంది. గత పాదయాత్ర మాదిరిగానే అద్భుత విజయాన్ని ఈ పాదయాత్ర కూడా తెచ్చిపెడుతుందని నమ్మకంతో ఉన్నారు జగన్. కానీ గత పాదయాత్ర మాదిరిగా వర్కౌట్ విషయంలో అనేక రకాల అనుమానాలు మాత్రం వెంటాడుతున్నాయి. 2014లో 67 స్థానాలతో పటిష్టమైన ప్రతిపక్షంగా ఉంది వైసీపీ. రాయలసీమలో పాటు ఎస్టీ, ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గాల్లో ఆ పార్టీ పాగా వేసింది. అప్పట్లో టీడీపీ కోస్తా ఆంధ్రతో పాటు ఉభయ గోదావరి, ఉత్తరాంధ్రతో వచ్చిన బలంతో అధికారంలోకి రాగలిగింది. అయితే అప్పట్లో అధికార పార్టీకి ధీటుగా వైసీపీ రాజకీయాలు చేసింది. సరిగ్గా అదే సమయంలో 2017 నవంబర్ నుంచి 2019 జనవరి వరకు పాదయాత్ర చేశారు జగన్. రాష్ట్ర వ్యాప్తంగా 3648 కిలోమీటర్ల మేర నడిచారు. అప్పట్లో పాదయాత్ర ఓ సంచలనమే. పైగా వన్ ఛాన్స్ అన్న నినాదంతో ప్రశాంత్ కిషోర్ టీం వ్యూహాలతో ప్రజల్లో బలమైన సెంటిమెంట్ నింపింది అప్పటి పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు వేరు. అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేసిన సంక్షేమ పథకాలు వేరు. పథకాల వరకు ఓకే, కానీ దారి పొడవున అన్ని వర్గాలకు హామీలు ఇచ్చేశారు. ఆ హామీల స్థానంలో సంక్షేమ పథకాలు అమలు చేసి ప్రజలను సంతృప్తి పొందాలని సూచించారు. మొన్నటి ఎన్నికల్లో ప్రజాగ్రహానికి కారణం కూడా అదే. అయితే దూరమైన వర్గాలను పాదయాత్ర ద్వారా దగ్గర చేసుకోవాలని చూస్తున్నారు జగన్. కానీ గతంలో వేలాది కిలోమీటర్లు నడిచిన జగన్ దారి పొడవునా చాలా వర్గాలకు హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని విస్మరించారు. సంక్షేమ పథకాల్లోని హామీలకు పరిష్కార మార్గం చూపినట్లు ఆయన చెప్పుకొచ్చారు. ఇక లోకేష్ చేసిన పాదయాత్ర సమయంలో అప్పటి అధికార పార్టీగా ఉన్న వైసీపీ ఆ స్థాయిలో అడ్డగింతలు చేసిందో తెలియంది కాదు. దారి పొడవునా ఇబ్బందులు పెట్టింది. వాటన్నింటినీ తట్టుకొని నిలబడ్డారు లోకేష్. కానీ ఇప్పుడు జగన్ విషయంలో అటువంటి ఇబ్బందులు ఎదురైతే అవి శాంతి భద్రతల విఘాతానికి దారితీసే అవకాశం ఉంది. ఎందుకంటే ఆ పార్టీ శ్రేణులను కంట్రోల్ చేసే స్థాయి జగన్కి లేదు. పైగా పాత కేసులు తిరగదొడతారు అని వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అక్రమాస్తుల కేసుల్లో పుష్కర కాలానికి పైగా బెయిల్పై ఉన్నారు జగన్. ఆ కేసులు తెరపైకొస్తే మాత్రం ఆ ప్రభావం పాదయాత్రపై ఉంటుంది.